బ్రేకింగ్ న్యూస్. లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు ఎత్తేసింది, భారీగా వలసలు ఉంటున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి భారీగానే కాంగ్రెస్లోకి వలసలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లోకి భారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వారంతా ఈరోజు సాయంత్రం తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు అనే బయట చర్చ జరుగుతోంది. చేరికలపై గోప్యతను పాటిస్తోంది కాంగ్రెస్ అని చర్చించుకుంటున్నారు. జంప్ అయ్యే 12 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా నేను మీకు వివరిస్తాను. ఇప్పటికే మనం చూసాం దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చేశారు. మరో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో టచ్తో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బహిరంగంగానే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరుగుతున్నారు, కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ చేరికలకు భారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ గీసినట్టుగా చర్చ జరుగుతోంది. జంప్ కాబోయే 12 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే అని ప్రచారం జరుగుతోంది. ఆ 12 మంది ఎమ్మెల్యేల పేర్లు నేను మీకు వివరించబోతున్నాను. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. 12 మంది ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో, ఎవరి పేర్లైతే చర్చ జరుగుతూ ఉందో వాళ్ళు ఖండించారు. మేము ఏ పార్టీలోకి చేరడం లేదు అని, కానీ గోప్యత పాటిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసాం చాలామంది చివరి వరకు కూడా మా పార్టీయే ప్రాణం అంటూ ఉన్న వాళ్ళందరూ చాలా సందర్భాల్లో పార్టీ మారిన సందర్భాలు మనం చూసాం చివరి వరకు. ఈరోజు కూడా అదే జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వారి పేర్లు ఇవే: గంగుల కమలాకర్, కరీంనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారుతారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఆయన కొంచెం సన్నిహితులుగా కూడా ఉంటారు అనే చర్చ జరుగుతుంది. కానీ ఖండిస్తున్నారు, గంగుల కమలాకర్ కూడా ఖండిస్తున్నారు. మొత్తం ఎంతమంది చేరే అవకాశం ఉందనే పేర్లు మీకు వివరిస్తున్నాను. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కూడా. ఇక సుధీర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని ఎక్కడ విమర్శించట్లేదు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడైనా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే అది తప్పు అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా అంటే అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటూ సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి. ఆయన కాంగ్రెస్ నేతలతో బహిరంగంగానే తిరుగుతున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు అని చర్చ జరుగుతుంది. కాళే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నారు. అరకెపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కోవలక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ రోజే కాంగ్రెస్లో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. గోప్యతను పాటిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి భారీ చేరికలకు స్కెచ్ చేశారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈరోజు సాయంత్రం సభలో ఏం జరగబోతోంది? వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజే చేరబోతున్నారా? మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, భారీగా చేరికలు ఉండబోతున్నాయి. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్లో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఏం జరగబోతోంది? అంటే అడపదడప మంత్రులు ఎవరైతే సీనియర్ మంత్రులుగా ఉన్నారో వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అనేటువంటిది ఓపెన్ గానే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మీడియా సమావేశాల్లో చెప్తా ఉన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు అంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దానికి బలం చేకూరుతోంది దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు జాయిన్ కావడం. అసలు ఈ రోజు సాయంత్రం వరకు రేపు పార్టీలో జాయిన్ అవుతాను అనగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వదిలేది లేదు అన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుందని స్టేట్మెంట్ చేసినటువంటి కడియం శ్రీహరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మిగతా అందరూ ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు, 4 ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలిసారు. మనం చూసాం. మాణిక్రావు, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి, తర్వాత సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గతంలో కలిసినప్పుడే భారీగా ఇది చర్చకు తావిచ్చింది. కానీ వాళ్ళు ఖండించారు. తర్వాత మాణిక్రావు టచ్ లో ఉన్నట్టుగా ప్రస్తుతం మళ్ళీ ప్రచారం జరుగుతా ఉంది. జహీరాబాద్ ఎమ్మెల్యే తర్వాత కాళే యాదయ్య చేవేల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు. దాదాపు చాలాసేపు చర్చించారు, గంట సేపు మాట్లాడుకోవడం జరిగింది రేవంత్ రెడ్డితో.
తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా చేరొచ్చు ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ కంటే ముందే అనేటువంటిది చర్చ ఉంది. సో ఇప్పటికి ఇంకా వాళ్ళు ఎవరు నోరు ఇప్పట్లేదు. తర్వాత ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గతంలో టీడీపీతో అనుబంధం ఉంది. సో రేవంత్ రెడ్డికి సన్నిహితంగానే పేరు ఉంది, అక్కడ పరిచయం ఉంది కాబట్టి ఆయన కూడా వెళ్తారనేటువంటి ప్రచారం ఉంది. ఆర్టీవీ సంప్రదించింది ప్రకాష్ గౌడ్ ని, ఆయన దీనిపైన రెస్పాండ్ అవడానికి ఇష్టపడలేదు. తర్వాత మాట్లాడతానంటూ ఫోన్ కూడా పెట్టేశారు ప్రకాష్ గౌడ్. తర్వాత సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేవంత్ రెడ్డి గతంలో సన్నిహితంగా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాస్త పొలిటికల్ గా విభేదాలు వచ్చినప్పటికీ కూడా సో ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారు అనేటువంటిది చర్చ పార్టీలో రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. తర్వాత తెల్ల వెంకట్రావు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయినా డైరెక్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవుతా ఉన్నారు. మొన్న వేసిన సమన్వయ కమిటీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహక దానికి సంబంధించినటువంటి సమన్వయకర్తల్లో తెల్ల వెంకట్రావు పేరు లేదు భద్రాచలం నుంచి. మిగతా 10 మంది పేర్లు ఇచ్చారు కానీ సో దాదాపు ఆయన చేరిక దాదాపు ఖాయమైపోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనిషిగా ఆయనకు పేరుంది. లాస్ట్ టైం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ తో ఆయనే బీఆర్ఎస్ కు పంపి టికెట్ ఇచ్చి గెలిపించారనేటువంటి చర్చ ఉంది. సో దాదాపు తెల్ల వెంకట్రావు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తా ఉంది. మాగంటి గోపీనాథ్, ఈయనకు టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈయన కూడా వెళ్ళనున్నారనేటువంటిది రీసెంట్ గా మాగంటి గోపీనాథ్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ పార్టీ మారను అంటూ స్టేట్మెంట్ చేశారు. ఎందుకు వీళ్ళ గురించి చర్చ వస్తుందంటే పార్టీ మారను అన్నటువంటి వాళ్ళంతా పార్టీలోకి మారుతున్నారు, ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి వాళ్ళే డైరెక్ట్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో చేరుతా ఉన్నటువంటి పరిస్థితి అధికార పార్టీలో. అందుకే అనేక రకాల స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయన కూడా జాయిన్ కానున్నారు, రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారనేటువంటి గత కొంతకాలం నుంచి అరికెపూడి గాంధీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తా ఉంది. తర్వాత కోవా లక్ష్మి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు ఈసారి. సో ఈమె కూడా జాయిన్ అవ్వనుంది అనేటువంటి చర్చ నడుస్తా ఉంది. తర్వాత ముఠా గోపాల్ ముషిరాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఈయన కూడా పార్టీతో టచ్ లో ఉన్నారు, వీరంతా జాయిన్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది. ఇవన్నీ కాకుండా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చినటువంటి కాలేరు వెంకటేష్ 2 సార్లు అవకాశం ఇచ్చారు. అసలు అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవకాశం కల్పించారు. కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా చేశారనే పార్టీలో చర్చ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఆయన కూడా టచ్ లోకి వెళ్లారనేటువంటి చర్చ నడుస్తా ఉంది. తర్వాత పక్కనే నియోజకవర్గం, అంబర్పేట పక్కన నియోజకవర్గం ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనేటువంటిది చర్చ ఉంది. ఆయన గెలుపు కోసమే అక్కడ బలహీన అభ్యర్థిని తెరపైకి తెచ్చారు పరమేశ్వర్ రెడ్డిని గతంలో అనేటువంటిది కూడా ఆ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చర్చ జరిగింది. కాబట్టి వీళ్ళంతా టచ్ లో ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీ వర్గాలు మాత్రం ధృవీకరించట్లేదు. ఈ రోజు చాలా పెద్ద ప్రోగ్రాము, దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ ఇక్కడ నుంచి జరగనుంది. ఒక తుక్కుగూడ సభ నుంచి కేవలం సభ వరకే ఉంటుంది అనేటువంటిది కొద్దిమంది పార్టీ వర్గాలు చెప్తే, కొద్దిమంది మాత్రం పార్టీ జాయినింగ్స్ కూడా ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళలో దాదాపు ఒక 3 నుంచి 4 జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజే. మిగతా వాళ్ళు మెల్లిగా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి తప్ప ఈ జాయినింగ్స్ కి సంబంధించినటువంటి విషయం ఎక్కడ బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అండ్ అసలు జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంటుందా, కేవలం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభగా మాత్రమే ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఎమ్మెల్యేలు అందరూ మేము చేరడం లేదని చెప్తున్నారు, గోప్యత పాటిస్తున్నారని చెప్తున్నారు. సో చేరికలు ఈ రోజు ఉండే అవకాశం ఉందా, లేదా చేరికలకు మరొక వేదికను అరేంజ్ చేసి అక్కడ చేరే అవకాశం ఉందా? ఇప్పటికే దాన నాగేంద్ర, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కూడా ముందే చేరినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రోజు చేరతారని అనుకుంటే వాళ్ళ చేరిక కూడా వాయిదా వేసుకుని ఉండొచ్చు. సో బలమైన నేతలుగానే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా, కానీ ముందుగానే చేరారు. సో ఈ రోజు చేరికలు ఉండే అవకాశం ఉంటుందా, ఇంకొక రోజు ఉండే అవకాశం ఉందా? పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఈ రోజు కేవలం మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది. అక్కడ నుంచి సభావేదిక నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. జాతీయ నేతలు రాహుల్, ప్రియాంక వస్తా ఉన్నారు కాబట్టి జన సమీకరణ, సభ సక్సెస్ వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది పార్టీ అనేటువంటి చెప్పారు. ఇంకోటి, రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయ్యేంత పెద్ద నేతలు ఎవరు లేరు అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నేతలు చెప్తా ఉన్నారు. కేవలం జాయినింగ్స్ ఉన్నా కూడా దీపదాస్ మున్షి, రేవంత్ రెడ్డి సమక్షంలోనే జాయినింగ్స్ ఉంటాయి. తర్వాత పార్టీ కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో అంకితం అవుతారు, బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయి. సో పార్టీని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేలా ఒక ఒక కార్యాచరణ సిద్ధమైంది అనేటువంటిది రేవంత్ రెడ్డి దీనికోసం కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటిది కూడా బీఆర్ఎస్
సిద్ధంగా బీఆర్ఎస్ ను ఫినిష్ చేయాలి అనేటువంటిది పొలిటికల్ గా ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు సాధించాలనేటువంటిది ఏఐసిసి ఇచ్చినటువంటి సూచన మేరకు తెలంగాణలో అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టింది కాబట్టి సో దాదాపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఒక్కొక్కరిని జాయినింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జాయినింగ్స్ దాదాపు ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక చర్చ, కొద్దిమంది జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. కాకపోతే గోప్యత పాటిస్తా ఉన్నారు ఈ విషయంలో. రేవంత్ తర్వాత నరేందర్ రెడ్డి మాత్రమే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మాది ఈరోజు సాయంత్రం తుక్కుగూడ సభలో ఏం జరగబోతోంది? భారీగా చేరికలకు రేవంత్ రెడ్డి స్కెచ్ గీశారు అనే చర్చ జరుగుతోంది. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఈరోజు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు అని అంటూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ కూడా ఉన్నారు. ఈరోజు చేరికలు ఉండకపోవచ్చు, చేరికలకు మరొక వేదికను అరేంజ్ చేసి అక్కడ చేరికలు ఉంటాయి అని చెప్తున్నారు. కానీ 12 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. వారి పేర్లను కూడా మీకు వివరించాము. మరి ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు, మేము ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు అని. ఇప్పటికే మనం చూసాం, దాన నాగేందర్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా మేము పార్టీలోనే ఉంటాం ప్రాణం పోయేంత వరకు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలోనూ సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ విమర్శిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు విమర్శించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది. వారి పేర్లు మరోసారి వివరిస్తున్నాను. గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి, తెల్ల వెంకటరావు భద్రాచలం నుంచి, మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్, కాళ యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం, అరకెపూడి గాంధీ శేరిలింగంపల్లి, కోవలక్ష్మి ఆసిఫాబాద్, కె మాణిక్రావు జహీరాబాద్, ముఠా గోపాల్ ముషీరాబాద్, కాలేరు వెంకటేష్ అంబర్పేట, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్. ఈ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. కానీ ఈ రోజు చేరికలు ఉండకపోవచ్చు అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. మేము చేరడం లేదని ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. కానీ గోప్యతను పాటిస్తూ ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశమే ఉంది అని మరోవైపు చర్చ జరుగుతుంది. చూద్దాం ఈరోజు సాయంత్రం తుక్కుగూడ సభలో చేరికలకు సంబంధించి ఏం జరుగుతుందో.